జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాలలో సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. గోనెగండ్ల పరిధిలోని గాజుల దిన్నె జలాశయాన్ని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాడు నాగరాజు సందర్శించారు. నిరుద్యోగులు వచ్చిన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తెలిపారు. బీబీపేట మండలంలోని బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ధర్నా చేశారు. బెల్లంపల్లి మున్సిపల్ మండల పరిధిలోని ప్రభుత్వ భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతానని తహసీల్దార్ జోస్నా స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. అసైన్ భూముల క్రయ విక్రయాలకు అవకాశం ఇవ్వాలని రైతులు నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై చర్చ వేదికలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మక్తల్ పట్టణంలో నిర్వహించిన నాభిశీల ప్రతిష్టాపన వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. బైన్సా పట్టణంలోని ఆయా పాఠశాలల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు గోపిక కృష్ణుని అలంకరణలతో ఆకట్టుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ప్రభాకర్ అనే రైతు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ పోస్ట్ మ్యాన్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చెంపాపేట ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నయీముద్దీన్ ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వసతి గృహాలకు సన్న బియ్యాన్ని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అలా లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని ప్రభుత్వ బాలికల వసతి గృహాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. సుంకేసుల జూరాల 100 టీవా ద్వారా 1,04,365 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంకి చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యేపై అసభ్య మీమ్స్ బహిరంగ సభలో ట్రోల్ చేశాడని వైసీపీ నేత కరీముల్లా కొడుకు షాపిల్పై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కల్లూరు అర్బన్ 21వ వార్డు పార్థసారథి నగర్ పార్కులో స్పార్డన్ సంస్థ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మొగల్తూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ కె కిషోర్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని సేవలో తరించారు. రామయంపేట మున్సిపాలిటీలో పలు కాలనీల్లో కుక్కల బెడద ఎక్కువవుతుంది. కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిపైన దాడి చేస్తున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని, నిధులు లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని అన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు నాని కుటుంబ సమేతంగా వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. కంబం మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామం నుండి తురిమెల్ల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలంటే 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు తెలుపుతున్నారు.
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ వారధి కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు బల్దియా తరపున చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.